హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. నేను ప్రజెంట్ ములుగు డిస్ట్రిక్ట్ మంగపేట మండలం నిమ్మగూడ గ్రామంలో ఉన్నాము. సో ప్రజెంట్ నేనైతే మనకి అందరికీ సుపరిచితురాలైన మద్దెల సమ్మక్క గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. సో నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. సమ్మక్క గారు, మా ప్రేక్షకులకు మీ గురించి ఒకసారి చెప్పండి, అసలు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఇవన్నీ. నమస్కారం. ముందుగా నా పేరు మద్దెల సమ్మక్క. మాది మంగపేట మండలం, ములుగు జిల్లా, నిమ్మగూడెం గ్రామం. నాకు 2 బిడ్డలు. వ్యవసాయ పని చేస్తాం. నా భర్త పేరు రాజేంద్ర ప్రసాద్ మద్దెల. నా పెద్ద బిడ్డ ఏమో 7th క్లాస్ చదువుతుంది. నా చిన్న బిడ్డ ఏమో 5th క్లాస్ చదువుతుంది. ఓకే. సో మీ పెద్ద పాప చిన్న పాపని ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తారా? నా చిన్న బిడ్డ కూడా నాలాగే పాటలు అంటే చాలా ఉత్సాహంగా ముందుకు పాడాలనే బాగా ఆత్రం. ఓకే. హాయ్, ఏం పేరు? ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? ఓకే. సో మీ మమ్మీ పాడే పాటలన్నీ నువ్వు కూడా పాడుతూ ఉంటావా? అవునా? ఎలా వచ్చు నీకు? ప్రాక్టీస్ చేసేదానివా? ఓకే. పాడతావా మా కోసం మరి నువ్వు? ఓకే. సమ్మక్క గారు, మీరు ఎక్కువగా ఏ పాటలు పాడుతూ ఉంటారండి? జానపదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సమ్మక్క సారక్క పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మాఘ పున్నమి ప్రారంభమైంది. అదే వేడుకలు ఆదివాసులందరూ నిమగ్నమై ఉన్నారు కాబట్టి మా సమ్మక్క ఆరాధ్య దైవం. ములుగు జిల్లా అంటే ముందుగా గుర్తుకొచ్చేది సమ్మక్క సారక్కలే. వాళ్ళ కోసం సిరిమల్ల పుట్టినీళ్ళైన సమ్మక్క సారక్కల కోసం రాసిన పాట. ఆ పాటతోటే ప్రారంభిద్దామనే ఉద్దేశం ఉంది మేడం. ఓకే. ఓకే. మా ప్రేక్షకుల కోసం పాట పాడి వినిపించండి. మాఘ మాసపు నిండు పున్నమి సిరిమల్ల సమ్మక్క జాతర పాటలు రాశారు కదా, ఆడపిల్లల మీద పాటలు రాశారా? రాసిన. అవునా? ఒక పాట పాడి వినిపించండి. అంటే వారసత్వం లేదు, మగ పిల్లలే వారసత్వం అని అంటూ ఉంటారు కదా. అసలు పురుషుణ్ణి కనేది కూడా ఆడదనే విషయం మర్చిపోతున్నది సమాజం. సృష్టికి ప్రతిరూపం భూమి, తర్వాత నెక్స్ట్ తరానికి జీవాన్ని అందించేది ఆడది. అలాంటి అమ్మతనం అనేది ఎంతో గౌరవం అనే విధంగా ఉండాలని, అసలు జీవితానికి జీవాన్ని ఇచ్చేది ఆడపిల్ల అయినప్పుడు వారసత్వం కూడా ఆడపిల్ల నుంచి వెళ్ళేది సంతతి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఆడపిల్లల వారసత్వం కోసం రాసిన పాట. ఆడపిల్లలకు జన్మనిచ్చినని ఇంటి పేరు నిలబెట్టలేనని, ఆడపిల్లలకు జన్మనిచ్చినని ఇంటి పేరు నిలబెట్టలేనని, నన్ను చిన్న చూపే చూసేనా, చిత్రవాద చేసేనా, చిన్న చూపే చూసేనా, నన్ను చిత్రవాద చేసేనా, చిన్న చూపే చూసేనా, నన్ను చిత్రవాద చేసేనా, ఆడపిల్లలకు జన్మనిచ్చినని ఇంటి పేరు నిలబెట్టలేనని. సమ్మక్క గారు చాలా బాగా పాడుతున్నారు. సో మీ ప్రతి పాటకి ఒక అర్థం నాకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. చాలా బాగున్నాయి. సో మరి మీకు ఈ పాటలు పాడుతుండగా ఏమైనా బయట పాడే అవకాశాలు వచ్చాయా? రికార్డింగ్ స్టూడియోలో పొలిటికల్గా అవకాశాలు వచ్చాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పొలిటికల్గా అవకాశం ఇచ్చాము. ఒకటి పులేం బాలరాజు, తర్వాత సుంచు రామకృష్ణ అని వాళ్ళేమో ఆదివాసీ సమాజం కోసం రాయించారు. అట్లా నేను రికార్డింగ్కి వెళ్ళి పాడే ఒక 25 పాటల దాకా ఆల్బమ్ అయి బయటకు వచ్చినాయి. అంటే మిమ్మల్ని రాయమని చెప్తారు, మిమ్మల్ని పాడమని చెప్తారు. సో అంటే మీకు ఒక రికార్డింగ్ ఉంది అనుకుందాము. సో ఎన్ని డేస్ బిఫోర్ మీకు ఇంటిమేట్ చేస్తారు? ఒక 2 రోజులు 3 రోజుల ముందు చెప్తారు. అంటే 2-3 డేస్లోనే మీరు రాయడం, పాడడం అన్నీ 2-3 డేస్లోనే కంప్లీట్ చేసేసుకుంటారు. సో మీకు ఎవరు అసలు స్ఫూర్తి రాయడానికి కానీ పాడడానికి కానీ? ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? సీతక్క గారు. ఆదివాసీ సమాజానికి సీతక్క ఒక బ్రాండ్. అంతకుముందు మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మా అమ్మ వాళ్ళది. అక్కడ చదువుకునేటప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది ఆదివాసీ సమాజం అంటే
చాలా గౌరవిస్తారు, సమాజంలో ఎంతో గౌరవం ఉంది. అలాంటిది అక్క మాకెంతో స్ఫూర్తిని అందిస్తూ చదువు, అప్పటి తరంలో చదువు ఆమెకు తక్కువ శాతం ఉన్నా సరే నేను చదువు నేర్చుకోవాలనే పట్టుదల, ఎంతోమంది చదువు లేక ముందుకు వెళ్ళలేకపోతున్నారని వాళ్ళకి స్ఫూర్తిగా నిలవడం కోసం, అన్యాయాన్ని ఎదిరించడం కోసం గన్నుబట్టిండు. అణిచివేయడం కోసం ఇప్పుడు పెన్నుబట్టి ప్రపంచానికి తను ఒక స్ఫూర్తిగా నిలిచింది. అట్లాంటి సమ్మక్క సారక్క మాకు స్ఫూర్తిదాయకమైనటువంటి రూపం సీతక్క. ఆ సీతక్కనే స్ఫూర్తిగా తీసుకొని మా అక్క అలా చేయగలిగింది. మా అక్కని మేము స్ఫూర్తిగా తీర్చుకొని ఆ అక్కలాగా మేము కూడా పొలిటికల్ రంగంలో ఎదిగినారు. అట్లనే మేము కూడా కళారంగంలో ఎదగాలి, అక్కనే స్ఫూర్తిగా తీసుకొని ఆ అక్క అడుగు చేయడంలో నడవాలని నా కాంక్ష. అక్క మీద ఏమైనా పాట రాశారా? సరే పాడి. ఈ చరిత పుటమి పునాదైన ఆదివాసి బిడ్డ మీరు, ఆని ముత్యమై అడుగులు వేసిన మా ప్రతిభ మీరు, భవిష్యత్తుకు మార్గసూచి శ్రీ జాతికి నిర్దేశి, కోయిలమ్మ పాటవు మా సెలయేళ్ళ ఊటవు, పచ్చని మా గానివి మా పుడమి తల్లి బిడ్డవు, చీకట్లను పారదోలే మాకు వెలుగు రేఖవు, మా సమ్మక్క సారక్కల స్ఫూర్తి ప్రతీక, మా గూడెం గుండెకు ధైర్యం దనసరి సీతక్క, మా మొలుగు జిల్ల బలగమంత కదిలి వచ్చినం, మన మంత్రి సీతక్కకు జై జైలు కొట్టుతాం, జై జైలు కొట్టుతాం, జై జైలు కొట్టుతాం, జై జైలు కొట్టుతాం. చాలా బాగుందండి పాట. మిమ్మల్ని పొలిటికల్ వాళ్ళు ఫస్ట్ పిలిచి మీకు అవకాశం ఇచ్చారు అన్నారు కదా, సో అక్కడ ఏ పాట పాడారు? పొలిటికల్గా అంటే నేను పాడిన పాట ఏంటంటే మైళ్ళ దూరం నడిచి మాకు స్ఫూర్తి అయ్యారు అనేసి ప్రచారానికి అక్క వచ్చినప్పుడు పాడా. అందరూ అక్కని ఇన్వైట్ చేస్తూ ఉంటే అక్కకు నేను పాట పాడి అలసిపోయిన నాకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది చెల్లి మీ పాటతో అనేసి చెప్పారు. అప్పటి నుంచి మొదలైంది. ఇక నాకు పొలిటికల్ అవకాశాలు వచ్చినాయి, గబా గబా అనేసి ఇక రాశా పాడా. ఆ పాట ఫస్ట్ మైళ్ళ దూరం అని. ఆ పాట ఇప్పుడు ఒకసారి పాడు. మైళ్ళ దూరం నడిచి మాకు స్ఫూర్తివి అయినావు, మంచితనం మరుగున పడుతుంటే వెలికి తీశావు, మైళ్ళ దూరం నడిచి మాకు స్ఫూర్తివి అయినావు, మంచితనం మరుగున పడుతుంటే వెలికి తీశావు, నేను కన్నా వాళ్ళ కష్టం చూసి చెలించిపోయావు, నా ఆదివాసులకు ఇలాంటి కష్టం రానివ్వనన్నావు, కాంగ్రెస్ జెండను బట్టి కదిలొస్తున్నావు, కాంగ్రెస్ జెండను బట్టి కదిలొస్తున్నావు, జయ హో మాదన సరి సీతక్క నీకు, జయ హో మాదన సరి సీతక్క నీకు, జయ హో మాదన సరి సీతక్క నీకు. అంటే ఆడపిల్లలకి అమ్మ ప్రేమ అనేది చాలా అవసరం. అలాంటిది ఈ సమాజంలో అమ్మ ప్రేమే ఆడపిల్లకు దూరం అయితే సమాజంలో అమ్మ అనే పదానికి విలువ తగ్గిపోతుందేమో అనే ఒక ఆలోచనతోటి అమ్మ ప్రేమను అందించడం కోసం రాసిన పాట. ఎందుకే అమ్మా, ఎందుకే అమ్మా, జన్మనిచ్చినవే అమ్మా, ఎందుకే అమ్మా, జన్మనిచ్చినవే అమ్మా, తల్లి గర్భంలోన రక్షణ లేదాయ, జన్మించినాక గౌరవం లేదాయే, తల్లి గర్భంలోన రక్షణ లేదాయ, జన్మించినాక గౌరవం లేదాయే, ఎందుకే అమ్మా, ఎందుకే అమ్మా, జన్మనిచ్చినవే అమ్మా, పసి కందుగానే ఉన్నప్పుడే నన్ను చెత్త కుండీలోన పడవేస్తే నన్ను, పురుషహంకారం అడ్డుకుందా నిన్ను, ఆడబిడ్డనని వదిలి వెళ్ళినావే నన్ను, ఆడబిడ్డనని వదిలి వెళ్ళినావే నన్ను, ఎందుకే అమ్మా, జన్మనిచ్చినవే అమ్మా, జన్మనిచ్చినవే అమ్మా. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ పాటలు? అంటే ఎవరైనా నేర్పిస్తే నేర్చుకున్నావా? ఎలా అసలు?
ఎవరు నేర్పించలేదు. ఆకలితో ఉన్నప్పుడు అన్నం విలువ తెలుస్తుంది, బాధతో ఉన్నప్పుడు బాధ్యతల విలువ తెలుస్తుంది అంటారు కదా. అట్లనే నాకు ఎవరు సపోర్ట్ ఆదరణ లేనప్పుడు, నేను చెప్పాను కదా, హెల్త్ పరంగా బాగలేకపోతే నా తల్లి నాకు జన్మనిస్తే, ఆ కళ్ళమ్మ తల్లి నాకు పునర్జన్మనిచ్చింది. ఆ భగవంతుడు ఇచ్చిన గొప్ప స్వరం ఉంది. నేనెందుకు రాయకూడదు, నాకు చదువు లేకపోయినా కానీ రాయాలనే సంకల్ప బలం నాకుంది అనే ఆలోచనతోటి అమ్మ అంటే ఏం చేతగాందనే పిలుపు నాకొద్దు, మా అమ్మ చేతగాందనే పిలుపు నాకొద్దు, అమ్మ అనే పదానికి నా తల్లి ఆదర్శవంతురాలైందని నా పిల్లలు గర్వంగా చెప్పుకోవాలి అనే ఉద్దేశాన్ని సంకల్పించుకొని రాసిన ఈ పాటలు. ఈ పాటల్లో చాలా అర్థం ఉందండి, చాలా పొలిటికల్గా పాడారు. ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్ళి పాడారా? అంటే మంగపేట మండలం మల్లూరు గ్రామంలో ఆయన అయ్యగారుగా పనిచేస్తారు. అట్లనే ప్రజల కోసం కొంచెం కష్టాలలో ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, స్టడీ పరంగా కానీ, ఎడ్యుకేషన్ అంటారు అట్లా కొంచెం హెల్ప్ఫుల్ చాలా బాగా చేస్తారు అన్నట్టు అన్నయ్య. అయితే నన్ను నా కళను గుర్తించి మన పరిధిలో ఉన్న ఒకటి ఆదివాసీ ఆడపడుచు తనకు మనకంటూ ఒక అవకాశం కల్పిద్దాం, మన ఆడబిడ్డగా తనను ప్రపంచానికి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఆ సేవలో నా సేవ, కళాసేవ కూడా చేసుకున్నారు అన్నయ్య. అందులో దత్తసేన సేవ ట్రస్ట్ అని, శ్రీ లక్ష్మీ నరసింహ దత్త సేన ట్రస్ట్ అని, ఈశ్వర్ చంద్ర శర్మ 7 నూతుల ఆ అన్నయ్య గారి కోసం రాసి పాడిన. వాళ్ళు ఆల్బమ్ అంటే ఆడియో లాంచ్ కూడా చేశారు మొన్ననే. ఆ సాంగ్ ప్రేక్షకులందరి కోసం, అట్లనే మీకోసం కూడా. మమతల బంధం మానవత్వమై కదిలిన రూపమా, దైవం దానం రూపం మీరని చూపిన మార్గమా, ఈ హృదయ స్పందనను కదిలించిన ఆలోచన జ్ఞానమా, పరుల సేవకై పరితపించే మహోన్నత స్ఫూర్తన్నా, మమతల బంధం మానవత్వమై కదిలిన రూపమా, దైవం దానం రూపం మీరని చూపిన మార్గమా, శ్రీ లక్ష్మీ నరసింహ దత్త సేవకు వందనాలు, 7 నూతుల ఈశ్వర చందుకు ధన్యవాదాలు, ఆత్మబంధమై ఆత్మీయులతో కలిసిపోతారు మీరు, నలుగురికి సాయం చేసే మంచి మనసు గలవారు. సేవ ట్రస్ట్ కోసం పాట పాడారు, బాగుంది. ఓకే, ఈ పాట ఆడియో లాంచ్ కూడా జరిగింది అన్నారు. దీని తర్వాత మీకు ఏమైనా అవకాశాలు వచ్చాయా? మళ్ళీ వచ్చాయి. ఏం అవకాశాలు వచ్చాయి, ఎలా వచ్చాయి? ఏం అవకాశాలు అంటే ఇప్పుడు దత్తసేన సేవ ట్రస్ట్ అయిపోయిన తర్వాతకి మన మాఘపుణ్యం స్టార్ట్ అయింది కదా, సిరిమల్ల జాతర పాటలు రాయడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ మా మంగపేట మండలంలో శివరాత్రి బాగా జరుగుతుంది. మంగపేట గ్రామంలో, మండలం కూడా అదే. అక్కడ నుంచి అవకాశం వచ్చింది. అక్కడ ఒక అన్నయ్య మామూలుగా కాంట్రాక్ట్ వర్క్ చేపిస్తారు. ఆ అన్నయ్య పేరు నరేష్ రెడ్డి. ఆ అన్నయ్య అవకాశం కల్పించారు. మంగపేట మండల పరిధిలో జరుగుతున్నటువంటి శివరాత్రి వేడుకలకి ప్రత్యేక ఇన్విటేషన్ మా గాయని, మా రచయిత, మా మంగపేట ఆడబిడ్డ రావాలనేసి ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇచ్చారు. ఓకే, సో మరి ఇప్పుడు సిరిమల్ల జాతరలో పాడిన పాటలు ఏమైనా మా ప్రేక్షకుల కోసం పాడండి. దివి నుండి భువికి దిగి వచ్చిన వసమ్మక్క, దివిటీలా మీద కూర్చోనున్నవో సారక్క, దివి నుండి భువికి దిగి వచ్చిన వసమ్మక్క, దివిటీలా మీద కూర్చోనున్నవో సారక్క, కోరిన కోర్కెలు తీర్చే తల్లులే మీరమ్మ, తిరుమల్ల గూడెంలో కొలువు తీరినారమ్మ, దివి నుండి భువికి దిగి వచ్చిన వసమ్మక్క, దివిటీలా మీద కూర్చోనున్నవో సారక్క. ఈ సాంగ్స్ పాడతారా, ఇంకా ఫోక్ సాంగ్స్ ఇంకేమైనా పాడుతూ ఉంటారా? ఫోక్ సాంగ్స్ పాడతాం. ఏం పాటలు పాడతారు? ఆ జానపదాలకు సంబంధించి వస్తాయి ఉంటాయిగా, పిల్లల డాక్టర్లో పోతా ఉంటే నచ్చినాయి అనుకో పట్టిస్తుంటారు ఇక. ఓకే, నచ్చిన పాట ఏదైనా ఒకటి పాడండి. గాలి 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 వరి మొగులయ్యో, నా ప్రాణమంతా గాలి గాలి నై మొగులయ్యా, గాలి 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 వరి మొగులయ్యో, నా ప్రాణమంతా గాలి గాలి నై మొగులయ్యా, ఈ సుఖు నాకు అగ్గిదలుగా వరి మొగులయ్యో, నాకు పొద్దు మాపు తెలవదాయే ఎది సేకయ్యా, గాలి 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 వరి మొగులయ్యో, నా ప్రాణమంతా గాలి గాలి నై మొగులయ్యా, నా ప్రాణమంతా గాలి గాలి నై మొగులయ్యా,
చాలా మంది సింగర్స్ ఉన్నారు కదా, మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? గంగక్క రేలా రేలా అవునా? రేలా రేలా గంగక్క పాటలు బాగుంటాయి సమాజం కోసం కానీ. ఆమె పాడే ప్రతి ఒక్క పాట రాఖీ పౌర్ణమి పాట కానీ అందులో చాలా మీనింగ్గా అనిపిస్తాయి. అక్క గొంతుక కానీ పాడే పాటలు కానీ చాలా మీనింగ్ ఉంటుంది, సమాజం కోసం ఉపయోగపడే గొంతుక అది. అందుకని అక్క పాటలు కానీ అక్క కానీ చాలా అభిమానం. ఓకే, సో ఆమె పాడిన పాటల్లో ఒక పాట పాడి వినిపించండి ప్రేక్షకుల కోసం. అక్క పాడిన పాటలల్లో జానపద గేయంలో ఒక పాట బాగా నచ్చుద్ది. నా ఈదరో నా చిన్ని దొర రాజన్న, నా ఈదరో నా చిన్ని దొర రాజన్న, చిలకల మోకం చిన్న బోయరో రాజన్న, హంసల మోకం ఆడిపాయరో రాజన్న, చిలకల మోకం చిన్న బోయరో రాజన్న, హంసల మోకం ఆడిపోయరో రాజన్న, నా ఈదరో నా చిన్ని దొర రాజన్న, నా ఈదరో నా చిన్ని దొర రాజన్న, చిలకల మోకం చిన్న బోయరో రాజన్న, హంసల మోకం ఆడిపోయరో రాజన్న, నా ఈదరో నా చిన్ని దొర రాజన్న, నా ఈదరో నా చిన్ని దొర రాజన్న. మీరు మీకు నచ్చిన కళని ఎంచుకున్నారు, పాడుతున్నారు, అంతా బాగానే ఉంది. మరి మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఈ విషయంలో? మా ఆయన బాగానే సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే నీకెందుకు పాటలు పిచ్చి రాత్రులు అవసరమా అని అనేటోడు. రాత్రులకి నన్ను ఎట్లా ప్రేమించిండో నా కళను కూడా, నన్ను ప్రేమించిన వ్యక్తితో ఉన్నటువంటి కళను కూడా నేను అభిమానిస్తేనే కదా నిజమైన ప్రేమను అందించిన వాని అయితేననే ఆలోచన కలిగిందేమో. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, కానీ ఇక పాటల విషయానికి వచ్చేసరికి కొంచెం ఊరికనే పాటలు రాసుకుంటుంటే పని ఎవరు చేస్తారని అన్నప్పుడు నాకు అనిపించింది ఈ విషయంలో ఒక పాట రాసి పాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక పాట రాసి ఏమని అంటే, పొలం పనులకి ఎట్లా ఎడ్లు బండి అవసరం ఉంటుంది కదా, అదే కోణంలో రాసినట్టు. జోడెడ్ల బండి గట్టి జోరుదారు పోతున్నావు, మనసు పడి నన్ను వాడుతున్న దాన్ని బావో, నన్ను చూడరాదే బావో, మాట్లాడరాదే బావో, నన్ను చూడరాదే బావో, మాట్లాడరాదే బావా, అలకమాని అడక మీద పెట్టరాదే బావో, నన్ను చూడరాదే బావో, మాట్లాడరాదే బావా, నన్ను చూడరాదే బావో, మాట్లాడరాదే బావా, జోడెడ్ల బండి గట్టి జోరుదారు పోతున్నావు, మనసు పడి మనవాడుతున్న దాన్ని బావో, నన్ను చూడరాదే బావో, మాట్లాడరాదే బావా, నన్ను చూడరాదే బావో, మాట్లాడరాదే బావా, నన్ను చూడరాదే బావో, మాట్లాడరాదే బావా. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ అంటే ఎంతో ఇష్టమని మీకు తెలుసు కదా, సో ఆ బతుకమ్మ పాటల మీద మీరేమైనా రాశారా? రాశాను. ఓకే. ఈ సంవత్సరం ఆల్బమ్ కూడా అయింది, అలాగే వీడియో షూట్ కూడా అయింది. అవునా? ఓకే, కంగ్రాట్స్ అండి. సో అందులో మీకు బాగా ఇష్టమైన పాట ఒకటి పాడండి. నేను రాసిన పాటే నేను పాడాలనుకుంటున్నా. గుడి చుట్టూ ముచ్చాలు, గుడి చుట్టూ ముచ్చాలు, గుళ్ళో నది పాలే గౌరమ్మ, గుళ్ళో నది పాలే గౌరమ్మ, గుడి చుట్టూ ముచ్చాలు, గుడి చుట్టూ ముచ్చాలు, గుళ్ళో నది పాలే గౌరమ్మ, గుళ్ళో నది పాలే గౌరమ్మ, గుడి చుట్టూ మల్లె వనము అరముకుంది, పారేటి గంగమ్మ పరువల్ల మీదుంది, ఓసారి రావమ్మో గౌరమ్మ, బతుకమ్మలాడుదమే గౌరమ్మ, ఓసారి రావమ్మో గౌరమ్మ, బతుకమ్మలాడుదమే గౌరమ్మ, గుడి చుట్టూ ముచ్చాలు, గుడి చుట్టూ ముచ్చాలు, గుళ్ళో నది పాలే గౌరమ్మ, గుళ్ళో నది పాలే గౌరమ్మ, బతుకమ్మ పండుగ పూలను తెచ్చిన అన్న ఎవరమ్మో గంగమ్మ, అన్న ఎవరమ్మో గంగమ్మ, రాజ్య పరిపాలకుడు శ్రీరామచంద్రుడు, రాజ్య పరిపాలకుడు శ్రీరామచంద్రుడు, అన్నయ్య రామయ్యే గౌరమ్మ, పూలెన్నో తెచ్చినాడే గౌరమ్మ, అన్నయ్య రామయ్యే గౌరమ్మ, పూలెన్నో తెచ్చినాడే గౌరమ్మ, గుడి చుట్టూ ముచ్చాలు, గుళ్ళో నది పాలే గౌరమ్మ, గుళ్ళో నది పాలే గౌరమ్మ. సింగర్స్లో ఇంతకుముందు ఎవరు ఇష్టం అంటే ఫీమేల్ సింగర్ పేరు చెప్పారు, అలానే మేల్ సింగర్స్లో ఎవరైనా ఇష్టమా మీకు? మేల్ సింగర్లు అయితే పాటమ్మతో రాంబాబు అన్నయ్య అంటే చాలా అభిమానం. ఆయన కూడా పాటలు రాస్తారా? ఆయన కూడా గాయకుడు, రచయిత. ఆయన పాట ఫస్ట్ పాటమ్మతో స్టార్ట్ అయింది. ఆయన పాటలు ప్రపంచాన్ని సృష్టించినాయి. ఆయన
సావిత్రిబాయి పూలే గారి కోసం రాసి పాడిన పాట అంటే చాలా అభిమానం, ఆదరిస్తాను నేను ఆ పాటను. ఇప్పుడు పాడతారా ఒకసారి? ఓకే, పాడు. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మా జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరవద్దుర సమాజమా మహనీయులను, మరవద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మా జీవితాల్లో నింపిందో వెలుగుల దారి, మా జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మీరు ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు, ఎన్ని పాటలు పాడారు? సో రాసిన పాటల్లో అసలు మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి? చాలా అంటే ఒక 200 పాటలు మనకు రాసిన. అందులో జానపద సాహిత్యం గురించి అడుగుతున్నారు. వాళ్ళ కోసం అనేసి ఒక అద్భుతమైన ఆడపిల్ల ఒక ప్రేమని అపురూపంగా పెళ్లి చేసుకోవాలనుకునే జీవితాన్ని అందుకునేది భర్త నుంచే. ఆ భర్త ఒక ప్రేమికుడిగా అభిమానిస్తూ రాసుకున్న ఒక పాట. అంటే ఆకాశాన్ని చూసినప్పుడు భూమి ఆకాశం ఎట్లా అన్యోన్యంగా కలిసి ఉండకపోయినా కానీ ఆ విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా ప్రకృతి నుంచి, నాకు అట్లా అనిపించింది. అయితే నేను ఆ ఆకాశాన్ని చూసి రాసుకున్నా. ఒకసారి ప్రేక్షకుల కోసం పాడి వినిపించాను. గావురంగా నన్ను పావురంగా ఆ మబ్బులో దాగిన చూపుల నేను మనసున దాసుకున్నా, నా తను వంత గొలుసుకున్నా, నేను మనసున దాసుకున్నా, నా తను వంత గొలుసుకున్నా. 7 రంగుల ఇంద్రధనుసుల అందాన్ని గులుముకున్నా, నీ అడుగులు అడిగేయనా, నీ అడుగులు అడిగేయనా. సో మా యువ ప్రేక్షకుల కోసం ఏమైనా ప్రేమకు సంబంధించిన పాటలు ఉన్నాయా? రాశారా? రాశా. ఏదైనా ఒక మంచి పాట పాడండి. అడగాలని ఉంది నిన్ను ప్రేమగా, ప్రేమిస్తావా నన్ను నువ్వు ప్రేమగా. అడగాలని ఉంది నిన్ను ప్రేమగా, ప్రేమిస్తావా నన్ను నువ్వు ప్రేమగా. ప్రేమకు బదులు చూపే నీ కనులు, మరి నాతో జతకమ్మంటున్నవి కదా ఊసులు. అడగాలని ఉంది నిన్ను ప్రేమగా, ప్రేమిస్తావా నన్ను నువ్వు ప్రేమగా, ప్రేమిస్తావా నన్ను నువ్వు ప్రేమగా. చినుకు చినుకు కురిసే వానలా, నా మది తడిసిపోయి మరి ఏమిటిలా. అడగాలని ఉంది నిన్ను ప్రేమగా, ప్రేమిస్తావా నన్ను నువ్వు ప్రేమగా, ప్రేమిస్తావా నన్ను నువ్వు ప్రేమగా, ప్రేమిస్తావా నన్ను నువ్వు ప్రేమగా. మీకు ఇంకా బాగా నచ్చిన పాట ఏదైనా ఉంటే పాడండి. పల్లెటూరులో ఎక్కువ శాతం బావమరదల్లా కొంచెం సరసాలకు సంబంధించి కొంచెం ఉంటాయి కదా, అట్లా మామూలుగా ఆట పట్టించినట్టు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. దానికి సంబంధించి మేనత్త కొడుకయి మేన బావ అయితే ఇంకా మరి మేన మరదలు అట్లా ఉంటే బాగా ఆట పట్టించినట్టు అంటూ ఉంటారు పొలం పన్నులకు వెళ్ళిన కాడ. అట్లా ఒక పాట ఉంటుంది, లక్ష్మి పాడింది ఆ పాట. బావా బావా బంగారు కొండ, నిన్ను చూడకుండా నేనుండనే ఉండా, నువ్వు చూసే చూపులకు సల్లంగుండా, నేను పెట్టే ఉన్నర పచ్చ జెండా. ఓరో నెయ్యండి కొండ నా గుండె పండి వయ్య ఎలో ఎలో ఎలో, ఎలో 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 నా అందగాడి వేరో, ఎలో 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 సుక్కల్ల సందమామో. బావా బావా బంగారు కొండ, నిన్ను చూడకుండా నీ
చాలా బాగా పాడుతున్నారు. రైతులకు సంబంధించిన పాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ కష్టాన్ని బట్టి మీరు పాడారు. సో ఇంకా మీకు బాగా నచ్చిన సాంగ్స్ ఏమైనా ఉంటే మా ప్రేక్షకుల కోసం కొన్ని పాడి వినిపించండి. లాయిరే లల్లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్లా లాయిరే లల్లాయిరే 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 లాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్లా. ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు, గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె చుక్కల స్నానాలు, గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె చుక్కల స్నానాలు. నువ్వు విలిసే పిలుపులు తెరిసేనే గుండె తలుపులు. నన్ను కొట్టుకో నన్ను జుట్టుకో నీ దాని నన్ను చెయ్యి పట్టుకో, నన్ను కొట్టుకో నన్ను జుట్టుకో నీ దాని నన్ను చెయ్యి పట్టుకో. దాని కుడి భుజం మీద కడువా, దాని గుత్తపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా. దాని ఎడం భుజం మీద కడువా, దాని ఎజంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసె జంగముడా, కంటాన గరళాని దాసినోడా, కంటి చూపులతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేనారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమా శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజా రాజేశ్వర. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసె జంగముడా. శనగ సేన్ల నీలావాడి సేతులియావే, సెందురాల తువాల సేతులియావే, సెందురాల తువాల సేతులియ. నీతో నాకు సెల్లెళ్ళున్నర్రో మాయదారి మల్లేశ, సెల్లెళ్ళున్నర్రో మాయదారి మల్లేశ. బంతి తోట్ల నీలావాడి బాసలాడావే, సెందురాల తువాల బాసలాడావే, సెందురాల తువాల బాసలాడ. నీతో నాకు బావల్లున్నర్రో మాయదారి మల్లేశ, బావల్లున్నర్రో మాయదారి మల్లేశ. శనగ సేన్ల నీలావాడి సేతులియావే, సెందురాల తువాల సేతులియావే, సెందురాల తువాల. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీదుండంగా పసిపోయిన రొట్టెలకు పోతివ నాదా, ఒక్కదానొక్కదానొక్కదానోయి, ఒక్కదానుండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇండ్లు దొక్కే నాదా, ఒక్కదానొక్కదానొక్కదానోయి. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీదుండంగా పసిపోయిన రొట్టెలకు పోతివ నాదా, ఒక్కదానొక్కదానొక్కదానోయి, ఒక్కదానుండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇండ్లు దొక్కే నాదా, ఒక్కదానొక్కదానొక్కదానోయి, ఒక్కదానొక్కదానొక్కదానోయి. ఓకే వ్యూయర్స్, ఇప్పటి వరకు చూసారు కదా సమ్మక్క గారు ఎంత బాగా పాడారో. తన రచయితతోటి తన పాటలతోటి మనల్ని చాలా మంత్రముగ్ధులుగా చేశారు ఇప్పటి వరకు. సో తనకి ఇంకా భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు రావాలని మనం అందరం కోరుకుందాము. ఓకే సమ్మక్క గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తూనే ఉండండి, స్టే ట్యూన్డ్ న్యూస్ ప్రభంజనం. థ్యాంక్ యూ సో మచ్ న్యూస్ ప్రభంజనకు.